అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. 1700 వీడియోలు పైగా ఉంటాయి. మీకు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండానే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లల్ని పంపించడానికే భయపడే రోజులు ఇవి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం ఎక్కువగా ప్రభుత్వం అనేటువంటిది ఖర్చు చేస్తుంది. ఒక విద్యార్థి మీద 50,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి అగచాట్లు జరిగితే ఇంకా దారుణమైన పరిస్థితులు. ఏం జరిగింది అంటే అనకాపల్లి జిల్లా యల్లమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి అనేటువంటి ఒక వార్డు ఉంది. అది గ్రామంగా ఉండేది, మున్సిపాలిటీలో కలిపారు. ఆ వార్డులో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల వ్యాన్ల మీద తీసుకొచ్చి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాము, మీకు ఉపయోగపడేటువంటి విద్యా బోధన అందిస్తామని చెప్పి తీసుకొచ్చి స్కూల్లో కాదు వేరే ప్రాంతానికి తీసుకొచ్చాడు. అది ఏంటి అంటే చర్చిలో కూర్చోబెట్టి మత బోధన చేస్తున్నాడు. మత బోధన చేస్తూ ఆ మతానికి అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన అనేక విషయాలు బోధించి ఇవి చదివితేనే మీరు బాగుపడతారు, ఇవి చదివితేనే మీకు మార్పులు వస్తాయి అని చెప్పి అలాగే హిందూ మతాన్ని ఇంకా ఇతర మతాలని కించపరుస్తూ పిల్లలకి బోధిస్తున్నాడని ఇక్కడ సమాచారం. ఆడపిల్లలే ఈయన టార్గెట్. ఈయన ఎప్పుడు కూడా ఆడపిల్లలనే టార్గెట్ చేసుకుంటూ జరిగింది. ఈయన పేరు విఎన్ బాలు అని చెప్పి ఒక ఆయన. ఇది వరకులో రాజకీయ నాయకులతో ఉండడం, వాళ్ళ దగ్గర పనిచేయడం కూడా చేశారు. అంటే గవర్నమెంట్ తరపునే. ఇప్పుడు ఇతను ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నారు. ఎందుకు అంటే ఇతని మీద ఈ ఆడపిల్లల తాలూకా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మైనర్ ఆడపిల్లలు అందరూ కూడా మైనర్ ఆడపిల్లలు. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు పోలీస్ కంప్లైంట్ ఇస్తేని. ఎఫ్ఐఆర్ కూడా కట్టి 299 302 అంటే 302 353 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మీకు వీడియో క్లిప్పింగ్స్ పెడతాను. ఆ తాలూకా వ్యాన్ వేయి అక్కడ మత బోధన చేయడం పిల్లలు అనేటువంటి క్లిప్పింగ్స్ కూడా పెడతాను మీకు. అవి చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినా అడిగేవాడు లేడు. ఎందుకు అంటే మన ఉద్యోగం నుంచి తీరు రిటైర్ అయిపోయి మన డబ్బులు మనకు వచ్చేసి మన ఫంక్షన్ మనకు వస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే చాలా రాద్ధాంతం జరిగి ఉండేది. అది ప్రభుత్వ స్కూల్ కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో కుమ్మక్కైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈగలు వాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ వస్తారు. అదే ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ప్రభుత్వ ఉద్యోగం నుండి ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు తప్పు చేసినందుకన్నటువంటిది ఎక్కడా కనపడదు మీకు. అందుకే ప్రైవేటైజేషన్ వరకు ఎక్కువగా మొగ్గు చూపాలి అని ప్రపంచ దేశాలు చెప్తుంటే మన రాష్ట్రంలో కొత్తగా డిఎస్సి కూడా తెస్తున్నారు. కర్మ అనమాట. ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకి సరైన అవగాహన లేక రాజకీయ నాయకులకి ఓట్ల కోసము ఈ రకంగా చేస్తున్నారు. ఇదే 50,000లో 25,000 ప్రైవేట్ స్కూల్కి ఇస్తే దీనికంటే 100 రెట్లు మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద ఆధారపడతారు, ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడతారు తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్కి కానీ వెళ్ళడం, అటువైపు చూడటం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది ఆ డబ్బులు కూడా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి మేమేం చేసినా పర్వాలేదు అని పిల్లల్ని, అందులో మైనర్ ఆడపిల్లల్ని ఇలాంటి చేస్తున్నారంటే రేపు పొద్దున అక్కడ చేయకూడని పనులు చేస్తే ఎవరు బాధ్యులు? ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత ఏదో కేసు కట్టాము, తర్వాత మేము మా మట్టుకు మేము చేసామని చెప్పేసి ఖండిస్తున్నాం అని చెప్పి రాజకీయ నాయకులు చెప్తారు. కానీ ఒక్క రాజకీయ నాయకులు స్పందించినటువంటి దాఖలాలు లేవు. చాలా భయంకరమైన పరిస్థితి సమాజంలో కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే ఈ మత విధ్వంసాలు కానీ ఇలాంటివన్నీ జరగవు ఒక రాబోయే కాలంలో అని అనడానికి లేదు. అలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడే స్పందించాలి. ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు. జై హింద్, భారత మాతాకి జై.